మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇవాళ మార్కెట్ న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాము. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. సో ఇవాళ 19th ఇవాళ మండే రోజు చూసుకుంటే ఏంటంటే లాస్ట్ వీక్ వాజ్ వండర్ఫుల్. ఒక 1000+ పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ కూడా అటు ఆల్సో సెన్సెక్స్ కూడా 2 పెరిగాయి. అండ్ ఇవాళ మాత్రం బై ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఒక 270 పాయింట్స్ సెన్సెక్స్ డౌన్ అయింది. నిఫ్టీ కూడా మళ్ళీ 25,000 నుంచి 24,950కి వచ్చింది. ఒక 50 పాయింట్లు. అంటే ఒక మైండ్ సెట్ ఒకటి ఉండింది, కీ పాయింట్ ఉండింది 25,000. అది కొంచెం మళ్ళీ బ్రేక్ అయ్యి 24,950 వరకు వచ్చింది. మనం చూసుకుంటే ఏంటంటే లైక్ లాస్ట్ వీక్ ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, టీసీఎస్ కానీ, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఆర్ అంటే ఏమంటారు టాప్ లూజర్స్ ఇవాళ కూడా. సో ఈవెన్ బీఎస్సీలో చూసుకున్నా కానీ మనము దగ్గర ఇప్పుడు టుడే ఇట్స్ 82,000 దగ్గర క్లోజ్ అయింది, 82,059 దగ్గర. ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం 2,500 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్ అయ్యాయి. ఓన్లీ 1,570 మాత్రమే డిక్లైన్ అయ్యాయి. సో విచ్ ఈస్ స్టిల్ ఎ పాజిటివ్ సైన్. సో ఆన్ ద కొంచెం బ్రాడ్గా ఇండెక్సెస్ ఏవేవి ఎక్కడ ఎలా ఉన్నాయి, ఎలా చూస్తే మాత్రం ఇవాళ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఒక 0.2% పెరిగింది. 45,000 బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 45,126 పాజిటివ్ చూసాము. ఆల్సో స్మాల్ క్యాప్ ఆల్సో ఒక 0.75% బీఎస్సీ స్మాల్ క్యాప్ 51,429. సో ఇట్స్ ఆల్సో పాజిటివ్గా చూసాం. అండ్ రిమార్కబుల్ ఏంటంటే వన్ కీ సెక్టర్ ఏంటంటే బ్యాంక్ ఇండెక్స్. సో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కానీ, ఎస్ఎన్పి బ్యాంక్ ఇండెక్స్, మన బీఎస్సీ కూడా 2 కూడా మోర్ ఫ్లాట్ అండ్ పాజిటివ్ సైడే ఉన్నాయి. అండ్ ఆన్ ద హోల్ బ్రాడ్ ఇండిసెస్ చూసుకున్న 200 బీఎస్సీ 200 కానీ, బీఎస్సీ 500 చూసుకున్నా కానీ మోర్ ఆర్ లెస్ జస్ట్ 0.01% 0.11% డౌన్ అయ్యాయి. అండ్ మనం టాప్ గెయినర్స్ ఏ ఉన్నాయి మనం మార్కెట్లో ఇవాళ చూసాము అనుకుంటే ఏంటంటే పవర్ గ్రిడ్ ఒకటి నియర్లీ 1.2% పెరిగింది. మన బజాజ్ ఫైనాన్స్ లార్జ్ క్యాప్లో, ఇంకోటి ఎన్టీపీసీ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ ఉన్నాయి. అండ్ టాప్ లూజర్స్ ఇవాళ లార్జ్ క్యాప్లో తీసుకుంటే ఇన్ఫోసిస్ నియర్లీ 2% డౌన్ ఉండింది ఇవాళ. టీసీఎస్ కూడా, అలాగే టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా సర్ప్రైజింగ్లీ 1.03% డౌన్ ఉంది. విప్రో కూడా. సో ఐటీ కంటిన్యూస్లీ లుక్స్ లైక్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చూస్తున్నాము ఐటీ ఇండెక్స్ అండ్ ఐటీ షేర్స్ అన్నీ కూడా, ఐటీ కంపెనీస్ అన్నీ కూడా నాట్ పర్ఫార్మింగ్ వెల్. దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ ఏమున్నాయి ఇవాళ చూసుకుంటే ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇట్స్ మోర్ ఆర్ లెస్ జస్ట్ 0.1% ఫ్లాట్గానే క్లోజ్ అయింది. టాటా మోటార్స్ కూడా 0.21%, అది కూడా వన్ ఆఫ్ ద యాక్టివ్ స్టాక్ ఇవాళ. గేల్ ఇండియా కూడా వెరీ యాక్టివ్ అండ్ ఇట్స్ పాజిటివ్గా 1.7% పెరిగింది. టాటా స్టీల్ కూడా యాక్టివ్లీ ట్రేడెడ్ టుడే. అండ్ ఇండియన్ ఆయిల్, ఇవన్నీ యాక్టివ్గా ట్రేడ్ అయ్యాయి అన్నమాట. సో మన ఆన్ ద హోల్ చూసుకుంటే మాత్రం సో ఇవాళ మాత్రం కొంచెం డౌన్ ఉన్న, ఇప్పటికైతే అంత ఎక్కువగా గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ కమింగ్ వీక్ కూడా ఎటువంటి మేజర్ అనౌన్స్మెంట్స్ కానీ నెగిటివ్ లేవు కాబట్టి ఇదే రేంజ్లో 24,500 నుంచి 25,500 రేంజ్లోనే ప్లే అవ్వచ్చు. సో అంత మేజర్గా అప్డేట్స్ లేవు. కాకపోతే ఏంటంటే కొంచెం కాషియస్గా ఎవరైతే మిస్ అయ్యారో, లాస్ట్ వీక్ ర్యాలీ మిస్ అయ్యారో చాలా స్టాక్స్, చాలా వెదర్ ఇట్స్ బ్యాంక్స్లో కానీ ఆర్ ఫార్మాలో కానీ, మల్టిపుల్ సెక్టర్స్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఎస్పెషల్ డిఫెన్స్లో కూడా క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ స్టిల్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. ఇంకా మన గవర్నమెంట్ నిన్న అనౌన్స్ చేసిన 50,000 అడిషనల్ క్రోర్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ పర్చేసెస్ కోసమే కానివ్వండి, గోయింగ్ ఫార్వర్డ్ కూడా కన్సిడరింగ్ కరెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే డిఫెన్స్లో ఎక్కువగా స్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్టిల్ ఎంటర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ జస్ట్ 0.3% డౌన్ ఉంది. సో ఇట్స్ నాట్ వెరీ హై కన్సిడరింగ్ లాస్ట్ వీక్ ర్యాలీని చూసుకుంటే ఇది అంత పెద్దగా డౌన్ కాదు. సో స్టిల్ 24,000
945 దగ్గర ఉంది. బట్ 25,000 ఈజ్ మోర్ ఆర్ లెస్ సైకలాజికల్‌గా అదే లెవెల్‌లో ఉన్నాం. అండ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఈ వీక్‌లో వీ కెన్ స్టిల్ గో టు సీ 25,500 వరకు చూసే అవకాశాలున్నాయి. సో ట్రేడ్ కాషియస్‌లీ. మీ ఆహ్, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీ రిస్క్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసుకొని మాత్రమే ఎటువంటి స్టాక్స్‌లో కూడా ఎంటర్ అవ్వండి. వితౌట్ నాలెడ్జ్ ఏదో టిప్స్ ఆర్ వేరే వాళ్ళు ఎవరో ఇచ్చిన అడ్వైస్‌తో ప్లీజ్ డోంట్ కొత్త స్టాక్స్‌లో ఎంటర్ కాకండి. సో థ్యాంక్ యూ అండి.